చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ ఎందుకో చూద్దాం. మంత్రి రోజాకు టికెట్ డౌట్. నారాయణ స్వామికి నమ్మకం లేదు. పుంగనూరుకు పెద్దిరెడ్డి, కుప్పంకు భరత్, చంద్రగిరి, తిరుపతిలకు వారసులు. మదనపల్లి నుండి సినీ నటుడు అలీ, పూతలపట్టు సత్యవేడు అవుట్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర టెన్షన్కు, ఒత్తిడికి, అభద్రతా భావానికి గురవుతున్నారు. కంటి నిండా కునుకు లేదు, కడుపు నిండా ఫుడ్డూ లేదు. నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారు. కలలో కూడా జగన్మోహన్ రెడ్డి కనిపించి భయపెడుతున్నాడు. ఎవరు ఫోన్ చేసినా కలవరపాటుకు గురవుతున్నారు. ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పిలుపు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. జగన్ పిలిచి తనకు ఏం చెప్తారో అన్న దానిపైన నరాలు తెగే టెన్షన్. ఈ మారు తనకు టికెట్ వస్తుందా రాదా అన్నది భేతాళ ప్రశ్న. టికెట్ వస్తే పాత స్థానం నుంచి ఉంటుందా లేదా నూతన స్థానాన్ని కేటాయిస్తారా అన్నది అంతు చిక్కని వ్యవహారం. టికెట్ తనకు ఇవ్వకుండా మరో అభ్యర్థికి ఎక్కడ కేటాయిస్తారో అనే దిగులు. టికెట్ కాస్త ఇస్తే ఏ నియోజకవర్గానికి ఇస్తారో అక్కడ గెలుస్తామో లేదో అనే బెంగ మరోవైపు. ఇలా నరాలు తెగే టెన్షన్తో చిత్తూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు క్షణమొక యుగంలా కాలం గడుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత టెన్షన్ వైసీపీ ఎమ్మెల్యేలు అనుభవిస్తున్నారు. ఇంత టెన్షన్ వారి జీవితంలో ఎప్పుడూ అనుభవించి ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికలకు కసరత్తు ప్రారంభించారు. ఒక్కొక్క జిల్లాలోని ఎమ్మెల్యేలను, ఆశావహులను పిలిపించుకొని మరీ మాట్లాడుతున్నారు. కొందరికి ఉద్వాసన పలుకుతున్నారు. వారి స్థానంలో మరికొందరికి స్థానచలనం ఉంటుంది. పక్క నియోజకవర్గాలను కేటాయిస్తున్నారు. పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు అవుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి జగన్ నుంచి ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళన శాసనసభ్యులను కలవరపెడుతుంది. శాసనసభ్యులు తమ గాడ్ ఫాదర్స్ చుట్టూ తిరుగుతున్నారు. చిత్తూరు జిల్లాలోని శాసనసభ్యులు మంత్రి పెద్దిరెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. సీటు పదిలంగా ఉండాలని కనిపించిన దేవుళ్లకు మొక్కుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 3 రిజర్వ్డ్ స్థానాలు. గత ఎన్నికల్లో కుప్పం మినహా అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో రాజకీయ జైత్రయాత్రను కొనసాగించింది. రానున్న ఎన్నికల్లో పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం నుండి ఎమ్మెల్సీ భరత్, చంద్రగిరి నియోజకవర్గంలో నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, తిరుపతి నుంచి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారుగా తెలుస్తోంది. జిల్లాలోని 2 మంత్రులకు ఈ పర్యాయం టిక్కెట్లు సందేహం అనే ప్రచారం జోరుగా సాగుతుంది. నగరి శాసనసభ్యురాలు, వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా స్థానికంగా గట్టి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆమెకు సర్వే నివేదికలు కూడా అనుకూలంగా లేవని తెలుస్తుంది. ఆమె బదులు శ్రీశైల దేవస్థానం పాలక మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డిని బరిలోకి దించాలని ఒక వర్గం భావిస్తుంది. దీంతో మంత్రి రోజా భవిష్యత్తు డోలాయమానంలో పడ్డట్టయింది. ఆమెకు శ్రీకాళహస్తి టికెట్ ఇస్తారని కొందరు, పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటారని మరికొందరు అంటున్నారు. తిరిగి పార్టీ అధికారంలోకి వస్తే రోజాకు ఎమ్మెల్సీగా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. మంత్రి రోజాకు శ్రీకాళహస్తి సీటు కేటాయిస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బియ్యపు మధుసూదన్ రెడ్డి పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. బియ్యపు మధుసూదన్ రెడ్డి మీద పలు ఆరోపణలు ఉన్నాయి. అయినా జగన్ కు సన్నిహితుడు కావడంతో తనకు సీటు గ్యారంటీ అని భావిస్తున్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ స్వామి సొంత నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వర్గానికి నారాయణ స్వామి వర్గానికి పడడం లేదు. నారాయణ స్వామి రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకి అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. దీంతో ఈ పర్యాయం నారాయణ స్వామికి టికెట్ దక్కే అవకాశం లేదని భావిస్తున్నారు. నారాయణ స్వామిని తిరుపతి లేక చిత్తూరు పార్లమెంటుకు పోటీ చేయించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లేకుంటే గతంలో పోటీ చేసి గెలిచిన సత్యవేడు నియోజకవర్గం పోటీ చేయడానికి అవకాశం కల్పించొచ్చని తెలుస్తుంది. సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంకు సంబంధించిన నివేదికలు కూడా అంత అనుకూలంగా లేవని తెలుస్తుంది. సత్యవేడులో అభ్యర్థి మార్పు ఉంటుందని భావిస్తున్నారు. ఇక గంగాధర నెల్లూరు నుంచి నారాయణ స్వామిని తప్పిస్తే ఆయన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ అక్క కుమారుడు రాజేష్ కుమార్ కు టికెట్ దక్కే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతుంది. జిల్లా కేంద్రమైన చిత్తూరులో బలిజ సామాజిక వర్గానికి చెందిన జంగాలపల్లి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు ఈ మారు టికెట్ సందేహమనే ప్రచారం జరుగుతుంది. ఆయనకు బదులుగా ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డికి టికెట్ ఇస్తారనే ప్రచారం నడుస్తుంది. అయితే మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో చిత్తూరు టికెట్ను తిరిగి దక్కించుకోవడానికి శ్రీనివాసులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఆయనకు అండగా మొదలయ్యార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, మున్సిపల్ వైస్ మేయర్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ కుమారుడు భూపేష్ అండగా ఉన్నారు.
ఎక్కడో ఒకచోట బలిజ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సి ఉన్న కారణంగా జంగాలపల్లి శ్రీనివాసులకు పలమనేరుకు టికెట్ కేటాయిస్తారనే ప్రచారం ఉంది. పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ మీద పలు ఆరోపణలు ఉన్నాయి. నివేదికలు కూడా ఆయనకు అనుకూలంగా లేవనే సమాచారం. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని అన్వేషిస్తున్నారు. జంగాలపల్లి శ్రీనివాసులతో పాటు ఇటీవల తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలో చేరిన సుభాష్ చంద్రబోస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. మైనార్టీలకు పట్టు ఉన్న మదనపల్లి నియోజకవర్గంలో కూడా అభ్యర్థి మార్పు ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే నవాజ్ బాషా స్థానంలో మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, గతంలో పంచాయతీరాజ్ ఇంజనీర్గా పనిచేసిన నిషార్ మహమ్మద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సినీ నటుడు అలీని కూడా రంగంలోకి దించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. తంబళ్లపల్లె నుండి మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు కూడా స్థానచలనం ఉండవచ్చని భావిస్తున్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని తిరిగి కొనసాగిస్తారని ఒక వర్గం భావిస్తుండగా, అక్కడ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని ఎదుర్కొనే ధీటైన అభ్యర్థి కోసం అన్వేషణ సాగుతోంది. అవసరమైతే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులలో ఒకరు పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. ఇక పూతలపట్టు నియోజకవర్గంలో కూడా అభ్యర్థి మార్పు ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పైన వ్యతిరేకత ఉండడంతో పాటు నివేదికలు కూడా వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఒక వర్గం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మళ్లీ ఆయనకు టికెట్ ఇస్తే పనిచేసేది లేదని తెగేసి అధిష్టానంకు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, మానవ హక్కుల నేత రమాదేవిల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.